బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం ఆధ్వర్యంలో ఈరోజు ఈ హరిత కాకతీయ హోటల్లో సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్థానిక సంస్థల్లో బీసీల పాత్ర, ప్రత్యేకంగా రిజర్వేషన్లు అనే అంశం మీద చర్చ చేయబోతూ ఉన్నాం. గతంలో ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పింది. అది అమలు చేయాలి. అంతేకాకుండా బీసీలు జనరల్ స్థానాలలో మొత్తం పోటీ చేయాలనే దాన్ని ఎంకరేజ్ చేసి ఆ చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో దీన్ని జరుపుతున్నాం. ఇందులో ప్రధానంగా బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంతకాలం ఏదైతే 70-75 ఏళ్ల కాలం బీసీలు అన్యాయానికి గురైనారు, రాజ్యాంగంలో బీసీలకు సంబంధించి బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పి ఆర్టికల్ 340లో మెన్షన్ చేయడం వల్ల పూర్తిగా ద్రోహం జరిగిపోయింది. దాన్ని అర్థం చేసుకున్నటువంటి మేము ఈరోజు బీసీలను కరెక్ట్ యాంగిల్లో చైతన్యం చేయడానికి ఆ రకంగా మేము పూనుకున్నాం, ఉద్యమాన్ని చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. దాని గురించి చర్చ చేయడం కోసం చేస్తున్నాం. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక బీసీ సంస్థలు కూడా అనేక రకాల కార్యకలాపాలు చేపడతా ఉన్నాయి. అందులో భాగంగా రేపు ఫిబ్రవరి 2వ తారీఖు నాడు తీన్మార్ మల్లన్న నాయకత్వాన గల టీము ఒక బహిరంగ సభ కూడా ఆర్ట్స్ కాలేజీలో పెడతా ఉన్నది. దాన్ని కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాం. అందరం బీసీలం ఒకటైపోయి ఈ పెద్ద ఎత్తున బీసీల అన్ని రంగాల్లో తమకున్నటువంటి వాటాకు అనుగుణంగా, అంటే జనాభా నిష్పత్తికి అనుగుణంగా అవకాశాలను అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాంను నిర్వహిస్తున్నాం. థ్యాంక్ యూ. జై స్వరాజ్ టీవీ వారికి స్వాగతం. నేను డాక్టర్ కురపటి రమేష్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం వరంగల్ జిల్లా బాధ్యులం. ఈరోజు హరిత హోటల్లో నిర్వహించేటువంటి ఈ కార్యక్రమం పంచాయతీ ఎన్నికల్లో బీసీల పాత్ర అనే అంశం గురించి చేపట్టడం జరిగింది. ముఖ్యంగా బీసీ రాజ్యాధికారం సాధించాలనేటువంటి ఈ తరుణంలో ముఖ్యంగా స్థానిక ఎన్నికలు అనేటివి చాలా ముఖ్యం. సో ఉద్యమ నిర్మాణం అనేది గ్రామీణ స్థాయి నుంచి నిర్మించాలనే ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు అన్ని జనరల్ సీట్లలో కూడా నిలబడి పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనాలని పిలుపునిస్తున్నాం. ఆ దిశగా ఎలాంటి స్ట్రాటజీ డెవలప్ చేస్తే పంచాయతీ ఎన్నికల్లో బీసీలు పాల్గొనే సంఖ్య పెంచడంతో పాటు వాళ్ళని గెలిపించడానికి సమాజంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలు, వివిధ సంఘాలు, విద్యార్థులు, మేధావులు అందరూ కూడా పాల్గొనాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.